వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నాస్ టెక్. నిన్నటి వీడియోలో నేను ఒక కొత్త మొబైల్ని అయితే పర్చేస్ చేసి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సామ్సంగ్ గెలాక్సీ F62 తీసుకున్నాను. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిన వీడియోలో ఉంది. నిన్నటి వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ నా వాచ్కి సంబంధించి ఒక చిన్న సీక్రెట్ అయితే బయటకు తీసుకొచ్చాను. సో ఇది యాపిల్ వాచ్ సిరీస్ 6 కాదు, యాపిల్ వాచ్ సిరీస్ 6 క్లోన్ అనమాట. సో దీని యొక్క ప్రైస్ ఇవన్నీ నేను డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. కొంతమంది కమెంట్స్ చేశారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి పర్సనల్గా మెసేజ్ చేశారు, భయ్యా ఆ వాచ్ని ఎలా పర్చేస్ చేయాలి ఏంటని చెప్పని. నేను నా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశా, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయని చెప్పని. సో ప్రస్తుతానికి దీని యొక్క ప్రైస్ నెక్స్ట్ ఇది ఎక్కడ లభిస్తుంది, దీని యొక్క కంప్లీట్ ఫీచర్స్, ఈ ప్రైస్కి ఈ వాచ్ తీసుకోవాలా వద్దా అని చెప్పని దాని గురించి ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది రివ్యూ వీడియో అయితే కాదు, జస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లే 1999. మీకు మార్కెట్లో యాపిల్ వాచ్ సిరీస్ 6 క్లోన్ వాచెస్ అయితే లభిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఒక బ్రాండ్ అనేది ఉండదు, జస్ట్ క్లోన్ వాచ్ అనమాట. మీకు యాపిల్ వాచ్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ మాస్టర్ కాపీని అయితే దింపేస్తారు. సో ప్రస్తుతానికి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 2000 రూపాయలు. బట్ నేను బయట చూసిన వాచెస్ ఇదే ప్రైస్కి 5000 రూపాయలకి అయితే ఇస్తారు క్లోన్ని. సో కాకపోతే ఈ కాపీని వీళ్ళు 2000 రూపాయలకి అయితే వస్తుంది. క్రౌన్ వర్కింగ్ ఉంది, నెక్స్ట్ కింద పవర్ బటన్ కూడా వర్కింగ్ ఉంది. సో వాచ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వాచ్ని కొనుక్కోవాలనుకుంటే మాత్రం బుల్బుల్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. బుల్బుల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ట్రస్టెడ్ యాప్ ఇది. మీకు ఒకవేళ క్యాష్ లేకపోయినా, నెక్స్ట్ ఇప్పుడు ముందుగా పేమెంట్ చేయాలన్నా సరే, మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ కూడా ఉంది. మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి, ఆర్ఎల్స్ యూ కెన్ క్యాన్సిల్ ద ఆర్డర్ ఎట్ యువర్ డోర్ స్టెప్. సో హ్యాసిల్ ఫ్రీ డెలివరీస్ అయితే ఫీల్ చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. ఇంకా క్లిక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్ చూసుకున్నట్లయితే HW22 అని చెప్పని అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి గోల్డ్ కలర్లో మనకి కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వాచ్కి సంబంధించి వాల్ పేపర్స్ ఏ రకంగా ఉన్నాయి ఇక్కడ అయితే ఉంటాయి. అండ్ ఆ గోల్డ్ కలర్ స్టిక్కర్లో మనకి క్రౌన్ వర్కింగ్ అండ్ నెక్స్ట్ డ్యూయల్ బటన్ వర్కింగ్ అని చెప్పని అయితే రాసి ఉంటుంది. సో నా దగ్గర 2 వాచెస్ ఉన్నాయి, ఒకటి బ్లాక్ కలర్, ఒకటి పింక్ కలర్ అనమాట. మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చూసుకున్నా సరే మీకు పైన స్టిక్కర్ అయితే ఉంటుంది, ఏ కలర్ వాచ్ అనేది. పింక్ కలర్ స్టిక్కర్ ఉంది కాబట్టి ఇది పింక్ వాచ్. అండ్ నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ అయితే కనుక బ్లాక్ అని రాసి ఉంటుంది. అదేవిధంగా పింక్ అయినా సరే మీకు యాపిల్ లాంగ్వేజ్లో మనం డ్యూయల్ పింక్ అని పిలుస్తాం కాబట్టి డ్యూయల్ పింక్ అని చెప్పని అయితే రాసి ఉంటుంది. సో ఈ రకంగా నేను 2 వాచెస్ అయితే యూస్ చేస్తున్నాను. ప్రస్తుతానికి పింక్ కలర్ని అయితే ఒకసారి మనం అన్బాక్స్ చేసి మీకు అయితే చూపిస్తాను. తక్కువ యూస్ చేశాను, అది కొంచెం నీట్గా ఉంది అందుకని. అండ్ సైడ్ చూసుకుంటున్నారు మీరు, సిరీస్ 6 స్పేస్ అల్యూమినియం కేస్ 44mm అని చెప్పని అయితే ఇక్కడ మనకి రాస్తుంది. అండ్ నేను ఆల్రెడీ ఈ బాక్స్ని అయితే బ్రేక్ చేసి ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, బట్ మీకైతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ లోపల చూసుకున్నట్టయితే స్మార్ట్ వాచ్ డిస్ప్లే నెవర్ ఆఫర్ అని చెప్పని అయితే ఇక్కడ రాస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు పేపర్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ QR కోడ్ అయితే కనబడుతుంది కదా. సో ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేస్తే మనకు ఒక లింక్ అయితే వస్తుంది, M2 వేర్ అని చెప్పని. సో M2 వేర్ యాప్ని ద్వారా మనం ఈ వాచ్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంట్రోల్ చేసుకోవాలంటే మీకు మినిమం బ్లూటూత్ వర్షన్ 4.0 ఉండాలి. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్టయితే మినిమం ఆండ్రాయిడ్ 5 మీద అయితే రన్ అవుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వాచ్కి సంబంధించి మీకు ఒకవేళ బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ మీరు పాస్ చేసి చదువుకోవచ్చు, లేదా మీరు ఆర్డర్ చేసుకున్నా మీకు వస్తుంది కాబట్టి అక్కడేం చదువుకోవచ్చు. అండ్ బాక్స్లో కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రాప్ అయితే కనబడుతుంది. ఇది ఏ కలర్ వాచ్ వస్తే ఆ కలర్ స్ట్రాప్స్ అయితే వస్తే మనకు అందరికీ తెలిసిందే. బట్ ఇవి సిలికాన్ స్ట్రాప్స్, యాపిల్ స్టైల్లో మనకి ఫ్యాషన్ స్ట్రాప్స్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో సో అదే రకంగా మనకి ఫ్యాషన్ స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు, మంచి క్వాలిటీగానే ఉంది స్ట్రాప్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి డైల్ ఇక్కడ కనబడుతుంది. డైల్ మీకు ఈ రకంగా కాదు, ఒక పేపర్ వర్క్ అయితే వస్తుంది, మీకు ప్లాస్టిక్ ర్యాప్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి ఆ ర్యాప్ని అయితే రిమూవ్ చేశాను. అండ్ క్వాలిటీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, సేమ్ మెటల్ ఫినిష్, మాస్టర్ కాపీ అని చెప్పుకోవచ్చు. అండ్ కింద పవర్ బటన్ కూడా వర్క్ అవుతుంది, అండ్ పైన క్రోన్ కూడా వర్క్ అవుతుంది. 2 మనకి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2000 రూపాయలు. 2000 రూపాయలకి చాలా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాక్స్లో కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ డాక్ అయితే కనబడుతుంది. ఇది మీకు USB ఇంటర్ఫేస్తో వస్తుంది, మీరు పవర్ బ్యాంక్ యూస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీ దగ్గర ఏదన్నా USB ఇన్పుట్ ఏదన్నా సరే అక్కడ పెట్టి మీరు వాచ్ని అయితే ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. అండ్ స్ట్రాప్స్ని ఇన్సర్ట్ చేయడం మీ అందరికీ తెలిసినట్లే ఈజీగా ఇన్సర్ట్ అవుతుంది. మీకు యాపిల్ వాచ్ సిరీస్ 5, 6 ఎలా అయితే మనం స్ట్రాప్స్ని ఇన్సర్ట్ చేస్తాం, సేమ్ అదే రకంగా ఇక్కడ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. మీరు వేరే 44mm డైల్ సైజ్ ఉన్న ఏ స్ట్రాప్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నైక్ స్ట్రాప్స్ కానివ్వండి, ఫ్యాషన్ స్ట్రాప్స్ ఏవైనా సరే, మీకు స్పోర్ట్స్ స్ట్రాప్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ అల్యూమినియం స్టీల్ స్ట్రాప్స్ కానివ్వండి, ఏవైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఓవ్యూ మాత్రం ఈ రకంగా ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కలర్ మీరు ఒకవేళ ధరించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక క్లోన్ వాచ్ అని ఎవరు పసిగట్టలేరు, ఖచ్చితంగా ఇది బ్రాండెడ్ అని అనుకుంటారు. అండ్ ఓవర్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి ఒకటి స్పీకర్ గ్రిల్ ఉంటుంది, 2 ఫేక్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి క్రౌన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి సెల్యులార్ వర్షన్ లాగా రెడ్ కలర్ రింగ్ ఉంది. అండ్ ఈ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. అండ్ కింద మనకి పవర్ బటన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు హార్ట్ రేట్ సెన్సర్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ SpO2 ఇవన్నీ మెజర్ చేయడానికి మనకి సెన్సర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 పాయింట్స్ అయితే ఉన్నాయి.
అండ్ కేస్ గురించి అండ్ స్ట్రాప్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సిలికాన్ స్ట్రాప్స్తో వస్తుంది. స్ట్రాప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా పీక్ బ్రైట్నెస్ ఉంది. మీకు ఈజీగా సన్లైట్లో అయినా సరే మీకు ఖచ్చితంగా మీరు విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. మొత్తం మనకి 4 లెవెల్స్ 5 లెవెల్స్లో ఉంది. బట్ 3 లెవెల్స్ పెట్టుకుంటే చాలు, బ్రైట్నెస్ హెవీగా మనకి చాలా అంటే చాలా బాగుంది. అండ్ వేకప్ సెన్సర్స్ కానివ్వండి అన్నీ వీళ్ళు ఇచ్చిన ఈ 2000 రూపీస్ బడ్జెట్లో కరెక్ట్గా జస్టిస్ చేసిందని చెప్పుకోవచ్చు. వాచ్ యొక్క ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ ప్యానల్లో బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు బ్లూటూత్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ మెనూ స్టైల్ చూసుకున్నట్లయితే మనకి బేబీ కోంబ్ అని ఉంది కదా, సో ఈ బేబీ బ్రీత్ సో ఇది యూస్ చేస్తేనంటే మనకి యాపిల్ వాచ్లో ఎలా అయితే మనకి హనీ కోంబ్ అంటామో సో ఆ రకంగా మనకి మెనూ అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే లిస్ట్లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ సైలెంట్ మోడ్ ఉంటుంది దీంట్లో. మీకు ఫోన్ వచ్చినప్పుడు ఫోన్తో పాటు ఇది కూడా రింగ్ అవుతుంది. ఆ రింగ్ టోన్ రాకుండా ఉండాలంటే సైలెంట్లో పెట్టుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ని నేను చెప్పినట్లుగా ఇలా 4 స్టెప్స్లో ఆర్ 5 స్టెప్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 3 స్టెప్స్ ఈజ్ మోర్ ఇనఫ్ నాకు అనిపించింది. అండ్ దీంతో పాటుగా దీంట్లో మనం డైరెక్ట్గా మ్యూజిక్ కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు. మనం ఫోన్తో బ్లూటూత్ కనెక్ట్ అయి ఉండాలి. సో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఫోన్లో ఉన్న సాంగ్స్ని డైరెక్ట్గా ఈ వాచ్లో ప్లే చేసుకోవచ్చు. ఫోన్లో అయినా ప్లే చేయవచ్చు. మీరు TWS బడ్స్ యూస్ చేస్తే TWS బడ్లో ప్లే చేయవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ వాచ్ నుండి కూడా మీరు ప్లే చేయవచ్చు. అండ్ వాల్పేపర్ చూసుకున్నట్లయితే వివిధ రకాలైన వాల్పేపర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ లైవ్ వాల్పేపర్స్. మనకి యాపిల్ వాచ్ సిరీస్ 6లో కొన్ని ఈ మిక్కీ మౌస్కి సంబంధించి అండ్ నెక్స్ట్ కొన్ని యానిమేటెడ్కి సంబంధించి మనకి వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ అవే వాల్పేపర్స్ని ఇక్కడ ప్రీలోడెడ్గా ఇస్తున్నారు మనకి. సో చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ప్రీలోడెడ్గా మీ దీంట్లో ఎటువంటి మెమరీ కార్డ్ ఇలాంటివి యూస్ చేయడానికి ఉండదు. అయినా సరే ఒక 1 మినిట్ వరకు ఆర్ 2 మినిట్స్ వరకు అనుకుంటా, నేను కరెక్ట్గా చెక్ చేయలేదు, బట్ వాయిస్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వాయిస్ వద్దు అనుకుంటే సాంగ్ అయినా మీరు వేసుకొని ఆ సాంగ్ని కూడా మీరు ఆఫ్లైన్లో ప్లే చేయవచ్చు ఈ వాచ్లో ఈ ఆప్షన్ యూస్ చేసి, ఇక్కడ మల్టీమీడియా ఆప్షన్ యూస్ చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిగతా మోడ్స్ చూసుకున్నట్లయితే మనకి థర్మోమీటర్ కూడా ఉంది. మీరు టెంపరేచర్ని కూడా మెజర్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అంత యాక్యురేట్గా రావు, పర్ఫెక్ట్గా అయితే రావు. ఖచ్చితంగా అబ్నార్మాలిటీ అయితే ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా 4 స్పోర్ట్స్ మోడ్స్ ఇచ్చారు. అవి కూడా ఉపయోగపడేవి. మెయిన్లీ ఈ వాచ్ మీరు పర్చేస్ చేస్తున్నట్లయితే మాత్రం ఈ స్పోర్ట్స్ని అండ్ నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ మోడ్స్ని యాక్యురసీని మైండ్లో పెట్టి తీసుకోమాకండి. జస్ట్ స్టైల్ పర్పస్ మీరు కావాలనుకుంటే మాత్రమే ఈ వాచ్ని అయితే పర్చేస్ చేయండి. 2000 రూపాయల్లో అవన్నీ అయితే మనకి రావు, అంత యాక్యురసీ అయితే ఉండదు. అండ్ మెయిన్లీ నాకు బాగా నచ్చిన ఫీచర్ క్యాలెండర్ అండ్ క్యాల్కులేటర్. మనకి స్మార్ట్ వాచెస్లో క్యాలెండర్ ఫీచర్ అయితే మిస్ అవుతూ ఉంటాను నేను, అండ్ అదేవిధంగా క్యాల్కులేటర్ కూడా. బట్ ఈ వాచ్లో క్యాలెండర్ ఉంటుంది అండ్ క్యాల్కులేటర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మెసేజెస్ కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి చదివేయచ్చు. మీకు ఏమేమి మెసేజెస్ వచ్చాయి ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ నుంచి చదవచ్చు. కాకపోతే మీరు బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్లూటూత్ సెట్టింగ్స్ ఇక్కడ కనబడుతుంది. డివైస్ నేమ్ HW22 అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, HW22. అండ్ ఆడియో ప్లేయర్, ఇందులో మీరు ఆఫ్లైన్లో మ్యూజిక్ ఏదైనా ఉంటే ప్రీలోడ్ చేసుకుంటే ఆఫ్లైన్ మ్యూజిక్ మీరు ఎంజాయ్ చేయొచ్చు M2 యాప్ యూస్ చేసి. లేదనుకుంటే మీరు ఫోన్తో కనెక్ట్ చేస్తే మాత్రం డైరెక్ట్ మొబైల్లో ఉన్న మ్యూజిక్ మొత్తాన్ని మీరు ఇక్కడ నుండి సింక్ చేసి ఉపయోగించవచ్చు. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ మీరు ఇక్కడ నుండి ట్రాక్ చేయొచ్చు. ఎన్ని స్టెప్స్ వేసారు ఏంటి అనేది కంప్లీట్ ట్రాకింగ్కి సంబంధించి కంప్లీట్ డేట్తో సహా అండ్ టైంతో సహా మనకి ఇక్కడ అయితే వచ్చేస్తుంది. ఏ టైంలో ఏమేమి చేసామని చెప్పని వచ్చేస్తుంది. అండ్ మన గోల్ని రీచ్ అయ్యామా లేదా, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది. అండ్ SpO2 సెన్సార్ ఉంది, మీకు ఒక బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా దీంట్లో అలార్మ్ ఫీచర్స్ ఉన్నాయి, నెక్స్ట్ సెడెంటరీ మోడ్స్ ఉన్నాయి. అండ్ క్యాల్కులేటర్ నేను ఆల్రెడీ చెప్పినట్లుగా, సో మెషర్ చేసుకోవాలన్నా స్టూడెంట్స్కి ఇట్లాంటి వాటికి చిన్న క్యాల్కులేషన్స్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఒకవేళ ఫోన్ బ్లూటూత్తో కనెక్ట్ చేసి ఉంటే రీసెంట్ కాల్ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. లిమిటెడ్ కూడా కాదు, అన్ని కాల్ హిస్టరీ మొత్తం వస్తుంది మనకి ఇక్కడ. చాలా బాగా నచ్చింది నాకు ఆ ఫీచర్. అండ్ డైరెక్ట్గా మీకు ఇక్కడ డైల్ ప్యాడ్ కూడా ఉంటుంది. అండ్ ఆ డైల్ ప్యాడ్ యూస్ చేసి మీరు కాల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ రింగ్ టోన్స్ కూడా మొత్తం మనకి ఒక 4 రింగ్ టోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ రింగ్ టోనే సమ్వాట్ వినడానికి బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్కి సంబంధించి వాల్యూమ్ని అండ్ రింగ్ టోన్కి సంబంధించి వాల్యూమ్ని కంప్లీట్గా మీరు అయితే ఇక్కడ నుండి మాడిఫై చేసుకోవచ్చు. అండ్ దీనికి పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్బిల్ట్గా వీళ్ళు 4 zeros అయితే పాస్వర్డ్ అయితే ఇస్తున్నారు. మీరు దాన్ని మార్చి ఏ పాస్వర్డ్ కావాలంటే ఆ పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఆన్ అవ్వకుండా. ఎందుకంటే డైరెక్ట్గా దీని నుంచే కాల్స్ కూడా చేసే ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కాల్ చేయకుండా మనకి ఇక్కడ నుంచి కొద్దిగా పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ సైడ్ బార్ కూడా ఉంది ఇక్కడ మనకి నోటిఫికేషన్ ప్యానల్లో. సో సైడ్ బార్ కూడా చాలా ఉపయోగపడుతుంది. క్విక్గా మనకి కొన్ని యాక్టివిటీస్ని ట్రాక్ చేసుకోవడానికి సైడ్ బార్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ కాంటాక్ట్స్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ నుండి యాక్సెస్ చేయవచ్చు. కాకపోతే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్స్ లేవు, అన్నోన్ నెంబర్కి డైల్ చేస్తానన్నా మీకు డైల్ ప్యాడ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు డైల్ ప్యాడ్ని యూస్ చేసి ఈజీగా మీరు డైల్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. ఒకవేళ ఆ పిక్చర్ ఎలా ఉంటుంది కాల్ చేసేటప్పుడు మాట్లాడుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా దీంట్లో ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది కాబట్టి ఈజీగా మీరు ఈ మైక్ నుంచే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అండ్ వాళ్ళు చెప్పింది దీంట్లో స్పీకర్ ఉంటుంది కాబట్టి ఆ
ఆ స్పీకర్ నుండి వినొచ్చు. అండ్ కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఒక 5 గేమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా ఏ వాచ్లో మనకి ఇన్ని ఫీచర్స్ అయితే ఉండవు. 2,000 రూపాయలకి మాత్రమే ఇది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.